వైసీపీ నుంచి జగన్ అవకాశం ఇవ్వకపోతే సొంతంగా పోటీ చేసి నా బలం చూపిస్తా అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో నిర్వహించినటువంటి ట్వీట్ చాట్లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ శాసన మండలిలో తన వాణి వినిపిస్తారని చెప్పారు. త్వరలోనే జగన్ను కలుస్తారని కూడా ఆయన పేర్కొన్నారు. టీటీడీ లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతానని దువ్వాడ వ్యాఖ్యానించారు. అలాగే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీ ఆవరణంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పిలిచి మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏం చేద్దాం అనుకుంటున్నావు శ్రీనివాస్ అని దువ్వాడను జగన్ పలకరించగా ధర్మాన ప్రసాదరావుతో ఉన్న అంశాలపై కూడా మాట్లాడాలని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ దీనిపై ఒకసారి కలవమని చెప్పి వెళ్ళిపోయాడు జగన్. ఈ భేటీ దువ్వాడ భవిష్యత్తు రాజకీయాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. జగన్తో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం, పార్టీలో చేరే అవకాశాలు, సొంతంగా పోటీ చేయడం తదితర అంశాలను కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భంగా కనిపిస్తోంది. టీవీ ఇప్పుడు కూడా బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మగధ న్యూస్.